డియర్ ఫ్రెండ్స్, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసింది. ఇండియా మొత్తం ఎలక్షన్ జరుగుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ కూడా ఎలక్షన్ జరుగుతున్నాయండి. దేశం మొత్తం ఎలక్షన్ జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లోని ఒక నియోజకవర్గం మీద అందరి చూపు ఉందండి. ఈగిలే అంటారు కదా, అలా వాచ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అక్కడ రిజల్ట్ ఏమొస్తుంది అని. ఏ పార్టీ అయినా గెలవనివ్వండి, ఐదర్ వైసీపీ ఆర్ టీడీపీ. ఆ నియోజకవర్గం పేరు తెలుసా అండి? పిఠాపురం. ఆ నియోజకవర్గం ఎందుకంత హైప్ అయిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం. ఆయన ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్లో భీమవరం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఈ ఎలక్షన్స్ ఆయనకి చావో రేవో అని తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా గెలవాలి ఆయన. ఇదొక ప్రెస్టేజ్ ఇష్యూ అండి. అందుకని వందే మాగతులు లాంటి సినిమా హీరోల్ని, యాక్ట్రెస్ని అందరూ దింపేశారు. ఎవరిని? జబర్దస్త్ ఆది, గెటప్ శ్రీను, ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి గారు, సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, ఇంకా చరణ్ షూటింగ్లో ఉన్నాడు కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు. చాలా స్ట్రాంగ్గా అయితే పాజిటివ్ అయితే ముందుకెళ్తున్నారండి పవన్ కళ్యాణ్. అక్కడ ఏంటంటే అపోజిట్ క్యాండిడేట్ వైసీపీ వంగా గీత గారు ఆల్రెడీ లోకల్. చాలా టఫ్ ఫైట్ ఉంటుందండి అక్కడ. ఈ పరిస్థితుల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు బయటపడడం చాలా గొప్ప విషయం అండి. యాక్చువల్గా అయితే అక్కడ బయటకు ఎన్ని చెప్పినా సరే అక్కడ ఓటర్లో మనసులో ఏముంటుందో మనం అయితే చెప్పలేమండి. రీసెంట్గా చాలామంది అయితే సపోర్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి. మన న్యాచురల్ స్టార్ నాని గారు కూడా ఒక మెసేజ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిగా మీరు పోటీ చేస్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు గెలవాలని కోరుకుంటున్నారు అన్నాడండి. చాలా తెలివిగా ఆయన ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఏ పార్టీని ఉద్దేశించలేదు. ఏదో టీడీపీ, వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు గెలవాలనుకుంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. ఆయన స్ట్రాటజీ ఆయనకు వేరేగా ఉంటుందండి. అష్టదిగ్బంధనం లాగా మొత్తం పిఠాపురం చుట్టూ అందరినీ దింపేశాడు. ఎలాంటి పరిస్థితుల మధ్యన పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే అది ఒక రికార్డ్ బ్రేక్ అండి. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కింద నేను ఆయన గెలవాలనే కోరుకుంటాను. పరిస్థితులు అనేవి రోజు రోజుకి ఎలా మారుతాయి అనేది మనం అయితే చెప్పలేమండి. ఆల్ ద బెస్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు. జగన్ గారిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన విషయం. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు అండి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక బేస్ అనేది కొన్ని వర్గాలు ఏర్పాటు చేసేసుకున్నాడు. అది కదపడం ఎవరి సాధ్యం కాదు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతే. ఎందుకంటే చాణక్యులాడి చంద్రబాబు నాయుడు బేస్ని ఆయన గ్రహించలేనంతగా తను ఓన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి 4 yearsలో.